శరీరం యాక్టివ్గా ఉండాలన్నా మనసు ఉత్తేజంగా మారాలన్నా సరైన శారీరక శ్రమ అవసరం. అంటే రోజులో కనీసం 20 నిమిషాలైనా మీరు వర్కౌట్స్ చేయాలి. అయితే ఈ రోజుల్లో వర్కౌట్స్ అంటే బరువులెత్తడం, శరీరాన్ని చెమటలతో తడిపేయడం కాదు. ఇప్పుడు జెంటిల్ ఫిట్నెస్ ట్రెండ్ వచ్చేసింది. వ్యాయామాన్ని తేలికగా స్మార్ట్గా మార్చేస్తున్నారు. మరి ఈ జెంటిల్ వర్కౌట్స్ ట్రెండ్ ఏంటి? ఇందులో ఏ ఎక్సర్సైజెస్ ఉంటాయి, దానివల్ల కలిగే ప్రయోజనాలేంటి చూద్దాం. దీనిని లో ఇంపాక్ట్ మూవ్మెంట్ వర్కౌట్స్ అంటారు. ఇవి మీ స్ట్రెంత్ ని పెంచడమే కాక మీరు గాయాల బారిన పడకుండా లాంగ్ టర్మ్ హెల్త్ బిల్డ్ చేసుకునేందుకు హెల్ప్ చేస్తాయి. ఈ జెంటిల్ వర్కౌట్స్ ప్యాటర్న్ లో పలాటీస్, మొబిలిటీ డ్రిల్స్, యోగా, స్లో స్ట్రెంగ్త్ వర్కౌట్స్ ఉంటాయి. బ్రీత్ ని కంట్రోల్ చేసుకుంటూ ఇంటెన్సిటీతో కాకుండా స్లో ప్యాటర్న్ లో వీటిని చేస్తారు. చాలా మంది ఇంజురీస్, ఇంటెన్స్, బాడీని డ్రైన్ చేసే ఎక్సర్సైజ్ కాకుండా శరీరంలో ఉత్తేజాన్ని నింపే వ్యాయామం వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ లో ఇంపాక్ట్ కంట్రోల్డ్ ఎక్సర్సైజెస్ మజిల్ ఫ్రీ అయ్యి హిప్స్ ఓపెన్ అయ్యేలా చేసి శరీరం తేలిగ్గా మారిన ఫీలింగ్ కలిగేలా చేస్తాయి. గంటల తరబడి డెస్క్ లో కూర్చుని కంప్యూటర్ ముందు పనిచేసే వారికి ఈ టైప్ వర్కౌట్స్ కరెక్ట్ గా సెట్ అవుతాయి. హై ఇంటెన్సిటివ్ ఎక్సర్సైజెస్ తరహాలో కాకుండా ఈ జెంటిల్ వర్కౌట్స్ బ్రీతింగ్ ను మెరుగుపరుస్తాయి. అలాగే స్ట్రెస్ కు కారణమయ్యే కార్టిజాల్ హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తాయి. బాడీ రికవర్ అయ్యేందుకు హెల్ప్ చేస్తాయి. సమయంతో పోటీ పడుతూ పరుగులు పెట్టే వారికి ఈ టైప్ వర్కౌట్స్ సెట్ అవుతాయి. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా రోజులో కనీసం 20 నిమిషాలు ఈ జెంటిల్ ఫిట్నెస్ ఎక్సర్సైజెస్ చేస్తే బాడీని ఫిట్గా, యాక్టివ్గా ఉంచుకోవచ్చు. అలాగే మెంటల్ హెల్త్కి కూడా ఇవి బాగా యూజ్ అవుతాయి. అంతేకాక రోజు ఈ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల స్లీప్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. హెల్త్ రెగ్యులేట్, హై స్ట్రెస్ కంట్రోల్ చేసేందుకు ఈ జెంటిల్ వర్కౌట్స్ యూస్ఫుల్గా ఉంటాయి.